జ్ఞానము కలిగి హృదయ ఆలోచన చేశాడో, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం చేయకుండా దేవుడు ఏదైతే చెప్పాడో జ్ఞానము కలిగి దాన్ని చేశాడు. దానిని బట్టి అందరు నశించిపోయేవారే. ఇప్పుడు ఎవరు నమ్మకపోతే నోవాహు కూడా నాకెందుకులే, నలుగురితో పాటు నేను అనుకున్నాడు అనుకోండి, నోవాహు వారి కుటుంబం రక్షించబడేదా? రక్షించబడదు. అయితే నోవాహు చేసింది ఏంటంటే దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, జ్ఞానము కలిగి హృదయ ఆలోచన చేశాడు. హల్లెలూయా. దానికి ప్రతిఫలంగా అందరూ చనిపోయారు, కానీ నోవాహు వారి కుటుంబము రక్షించబడింది. దేవునికి మహిమ కలిగి. చూడండి ప్రియులారా, దేవుడు ఏదైతే చెప్తాడో అది మనం చేసేవారంగా ఉండాలి. నీ హృదయము దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి. హల్లెలూయా. నీ హృదయాంతరంలోనికి దేవుడు ఆహ్వానించబడాలి. దేవుడు అంటాడు, నీ హృదయము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? మన హృదయం ఏంటండి? దేవునికి ఆలయమే ఉన్నది. అంటే మన హృదయం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధపరచబడినదే ఉండాలి. అయితే నీ హృదయాంతరంగంలో దేవుని యొక్క జ్ఞానము లేకుండా కుళ్ళు కుతంత్రాలతో నీ హృదయాంతరంగం నిండిపోయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? దేవుడు దాన్ని ఇష్టపడతాడా? నీ హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడా? నీ హృదయాంతరంగంలో ఇతరులను ప్రేమించే మనసు లేదు, నీ హృదయాంతరంగంలో ఇతరులకి పెట్టే మనసు లేదు, నీ హృదయాంతరంగంలో నలుగురిని మరి చేరదీసే మనసు నీకు లేదు, నీ హృదయాంతరంగంలో దేవుణ్ణి మహిమపరచాలన్న ఆలోచన లేదు, అసలు నీ హృదయాంతరంగానికి జ్ఞానమే లేదు. అలాంటప్పుడు దేవుడు నిన్ను ఎలాగ ఇష్టపడతాడు? దేవుడు నీ హృదయాన్ని బట్టి ఆయన హృదయం ఎలా సంతోషిస్తుందండి? ఒకసారి ఆలోచించండి. దేవో ఆయన స్వరూపము వలె మనం ఉన్నాం, ఆయన పోలిక చెప్పిన మనం ఉన్నాము. కాబట్టి ఆయన వలె మనం నడుచుకోవాలి. ఆయన ఎలాగ నడుచుకుంటాడో మనం ఆ రీతిగా నడుచుకోవాలి. నిన్ను వలె నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించే హృదయము, జ్ఞాన హృదయం నీకుండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నలుగురిని ప్రేమించే హృదయాంతరంగా నీకుండాలి. కుళ్ళు కుతంత్రాలు హృదయాంతరంగా నీ ఆలోచనలో ఉండకూడదు. నీ హృదయం స్వార్థముగా ఆలోచించకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞానము కలిగిన హృదయము. హల్లెలూయా. ఎలాంటిదంటే అది నీ హృదయములకు జ్ఞానము లభించిన ఎడల. హల్లెలూయా. నీ హృదయానికి ఏముండాలా? జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము కనుక నీ హృదయానికి ఉంటే నీ హృదయాన్ని బట్టి దేవుని యొక్క హృదయం కూడా సంతోషిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, దావీదు గారు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయన ఆజ్ఞలను గైకొని ఆజ్ఞానుసారంగా జీవించేటువంటి వ్యక్తి. అందుకే ఆయన అంటాడు, దావీదు నా హృదయానుసారం. అలాగే అబ్రహాం చూసినట్లయితే పిలిచిన పిలుపుకు లోబడి వెళ్ళిపోయాడు. దేవుడు చూపించినటువంటి ఆ దేశానికి వెళ్ళిపోమంటే వెంటనే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎడిపోవాలో తెలియదు, ప్రయాణం ఏంటో తెలియదు, గమ్యం ఏంటో తెలియదు, కానీ వెళ్ళిపోయాడు. ఎందుకంటే లోబడ్డాడు. ఆయన హృదయం జ్ఞానముగా ఆలోచించి దేవుని యొక్క హృదయాంతరంగాన్ని ఆయన అనుసరించాడు. దేవునికి మహిమ కలిగింది. అర్థమవుతుందండి? దేవుని ద్వారా మన హృదయాంతరంగపు జ్ఞానము ద్వారా దేవుని యొక్క హృదయం కూడా సంతోషించాలి, దేవుని యొక్క ఆత్మ కూడా సంతోషించాలి. అలాగ ఉంటున్నాము మనం? ఒకసారి ఆలోచించేయండి.